నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు. దాదాపుగా వై నాట్ 175 అంటున్న జగన్‌కు చాలా ఇబ్బందులైతే పడుతున్నారు. అయితే ఈ పాటికే నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ ఆఫీస్‌కైతే చేరుకున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులందరూ కూడా సీఎం, సీఎం అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మరిన్ని అప్డేట్స్ కోసం ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం. ఉత్తరాంధ్ర విషయానికొస్తే విశాఖపట్నం కూటమి అభ్యర్థి మతుకుమల్లి శ్రీభరత్ అయితే ముందంజలో ఉన్నారు. దాదాపు 20,000 ఆధిక్యంలో అయితే ముందంజలో ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గాలు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు ముందంజలో ఉన్నారు. అలాగే విశాఖపట్నం వెస్ట్ ఘనబాబు కూడా కొంచెం ముందంజలోనే ఉన్నారు. అలాగే విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు కూడా ముందంజలో ఉన్నారు. విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అయితే జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కైతే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆఖరికి జనసేన టికెట్ వంశీకృష్ణకి ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ టైంలో ఇబ్బందులు పడినా కూడా ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్‌కైతే ఆహ్, ముందంజలో అయితే ఉన్నారు. అలాగే భీమిలి గంటా శ్రీనివాసరావు, అదే విధంగా ఇప్పుడు శృంగవరపుకోట కూడా ఆహ్, కోల లలిత కుమారి కూడా ముందంజలో ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు కడప విషయానికొస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముందంజలో ఉన్నారు. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ అయితే దాదాపు ఇప్పటికే 12,000 మెజార్టీతో అయితే ముందంజలో ఉన్నారు. అలాగే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ దాదాపు 7,000-8,000 వరకు కూడా మెజార్టీతో అయితే ఉన్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 145-150 సీట్ల వరకు కూడా ఇప్పుడైతే జరిగిన 3-4 రౌండ్‌ల్లో కూడా ప్రతి సీట్‌లో కూడా దాదాపు 140-150 సీట్లలో ఆహ్, కూటమి నేతలందరూ కూడా ముందంజలో ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు వైసీపీ విషయానికొస్తే ఒ 20-25 సీట్ల వరకు అయితే వైసీపీలో ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్‌లు కూడా వాళ్ళందరూ ఈ ముందంజలో ఉండడం అయితే జరిగింది. అయితే వై నాట్ 175 అంటున్న జగన్, అలాగే వై నాట్ 175 అంటున్న ఇటు చంద్రబాబు కూడా మధ్య చాలా గట్టి పోటీ అయితే జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇటు దాదాపు ఒక గంట ముందే అందరికీ కూడా తెలిసిపోతుంది. ఇటు కూటమి తిరిగి ప్రభుత్వం స్థాపించే విధంగా అయితే మనకి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జగన్‌కి చుక్కెదురయ్యే అటు మనకి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జిల్లాల విషయానికొస్తే శ్రీకాకుళంలో బాగా ఇంపార్టెంట్ క్యాండిడేట్ అయిన కూటమి నుంచి రామ్మోహన్ నాయుడు కూడా ముందంజలో ఉన్నారు. అలాగే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నారు. అదే విధంగా విజయనగరం వచ్చేసరికి బొత్స సత్యనారాయణ. ఈయనొక్కరే ఈ నియోజకవర్గం నుంచి, ఈ జిల్లా నుంచి ముందంజలో అయితే ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి ఇప్పుడే మనం చూసుకున్నాం. శ్రీభరత్ అయితే ఎంపీ క్యాండిడేట్ నుంచి ముందున్నారు. అదే విధంగా మిగిలిన 7 నియోజకవర్గాలు కూడా శ్రీభరత్‌తో పాటు ఎమ్మెల్యేలు కూడా అందరూ ఆ కూటమి అభ్యర్థి అందరూ కూడా ముందే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలకొస్తే, గోదావరి జిల్లాల్లో అటు అన్ని సామాజిక వర్గాల్లో కంటే కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువుంటుంది. ఇటు గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా బాగా ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ ఎక్కువ పాత్ర పోషిస్తున్నారనేది మాట ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు మనం ఈ మొదటి 4-5 రౌండ్‌లోనే చూస్తున్నాం. అయితే పిఠాపురంలో దాదాపు ఇప్పటికే మనకి వచ్చిన సమాచారం ప్రకారం 14-15,000 ఓట్ల మెజార్టీతో అయితే పవన్ కళ్యాణ్ ముందున్నారు. అలాగే అదే విధంగా ఇప్పుడు కాకినాడ పార్లమెంట్‌లో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఆయన కూడా ముందంజలో ఉన్నారు. అయితే వైసీపీ పార్టీ నుంచి అటువైపుగా ఉన్న చలమలశెట్టి సునీల్ కూడా ఈసారి ఓటమి తప్పదంటున్న ప్రచారం అయితే జరుగుతుంది. అదే విధంగా ఆయనకు ఓట్లు కూడా ఆయన వెనకంజలో ఉండడం అది కూడా వాస్తవమే. ఇప్పుడు రాజమండ్రి విషయానికొస్తే పురంధేశ్వరి కూడా దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో అయితే ఇప్పుడు ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా కాకినాడ రూరల్ అండ్ కాకినాడ సిటీ ఈ 2 ఈ నియోజకవర్గాలు కూడా రాజమండ్రి నుంచి ఆధిక్యంలో అయితే ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు మనం కృష్ణా జిల్లాకు చూసుకుంటే కేశినేని చిన్ని విశాఖపట్నం కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ ఎంపీగా అయితే కూటమి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయన గూడా ఇప్పుడు దాదాపు 10,000 పైనే ఆధిక్యంలో ఉన్నారు. 10,000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అయితే కేశినేని చిన్ని, కేశినేని నాని ఇద్దరు అన్నదమ్ములవ్వడం లాస్ట్ మినిట్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళల్లో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీకెళ్ళిన దాదాపు ఓట్ షేరింగ్ ఎళ్ళిపోతుంది. కేశినేని నాని గెలవబోతున్నాడు వైసీపీ నుంచి. ఎప్పటినుంచో
విజయవాడ అడ్డ నాని గడ్డ అంటున్న ఆ మాటకైతే ఇప్పుడు తెరపడనుంది. ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్ని అయితే ఈసారి తప్పకుండా గెలుస్తాడనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే 5-6 రౌండ్‌లయితే పూర్తయ్యాయి. ఈ 5-6 రౌండ్‌లో కూడా కేశినేని చిన్ని అయితే ముందంజలో ఉన్నారు. అలాగే బోండా ఉమ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న బోండా ఉమ కూడా ఆయన కూడా ముందంజలో ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు గతంలో మినిస్టర్‌గా చేసిన విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రి చేసిన చిలకలూరిపేట నుంచి ఆమె అయితే పోటీ చేశారు 2019లో. ఆమె అప్పుడు రెండోసారి మంత్రిగా చేసినప్పుడు గూడా చేశారు. అయితే ఇప్పుడు చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కైతే ఆమెకు టికెట్ ఇచ్చారు. అలాగే గుంటూరు వెస్ట్‌లో ఇటు కూటమి నుంచి గల్లా మాధవి అయితే పోటీ చేశారు. గల్లా మాధవి ఇప్పుడు ముందంజలో ఉన్నారు. విడుదల రజని కూడా వెనకంజలో ఉండడం జరుగుతుంది. అదే ఇప్పుడు 2019 నుంచి 2024లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా దాడిశెట్టి రాజా తుని నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజా అయితే ఇప్పటికే 2 సార్లు గెలిచారు. అయితే ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అయితే నేను తప్పకుండా కొడతాను అనే నమ్మకంతో అయితే దాడిశెట్టి రాజా ఉన్నారు. కానీ ఇప్పుడైతే దాదాపు ఇప్పుడు అటు దాడిశెట్టి రాజాకి అపోజిట్‌గా కూటమి అభ్యర్థి అయితే యనమల దివ్య ఉన్నారు. యనమల రామకృష్ణుడు అంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆయన కూతురైతే ఇప్పుడు బరిలోకి దిగారు. ఇప్పుడు యనమల దివ్య అయితే ముందంజలో ఉన్నారు. దాదాపు 500-600 ఓట్లలో అయితే అక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇప్పుడు దాడిశెట్టి రాజా కూడా వెనకంజలో ఉన్నారు. అదే విధంగా కొడాలి నాని గుడివాడ నుంచి అడ్డ, నాని అడ్డ అని చెప్పేసి ఇక్కడ కూడా అంటారు. అయితే ఈ గుడివాడలో కూడా కొడాలి నాని అయితే ఓడిపోవడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని వేల మెజార్టీతో అయితే వెనిగండ్ల రాము అయితే ఆ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము అయితే ముందున్నారు. ఈ పాటికే ఇప్పుడు కౌంటింగ్ స్టేషన్ నుంచి కొడాలి నాని కూడా వెనక్కెళ్ళిపోవడం జరిగింది. ఇంటికెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు వస్తున్న 5-6 ఈ రౌండ్‌లలో కూడా కొడాలి నాని కాకుండా వెనిగండ్ల రాము అంటే గుడివాడ చరిత్ర అయితే మారిపోతుందని చెప్పేసి మనం ఈ అనాలిసిస్‌తో మనం చెప్పుకోవచ్చు. ఈ కౌంటింగ్ బట్టి కూడా చూస్తే కొడాలి నాని కంటే వెనిగండ్ల రాము అయితే గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇకపోతే నారా లోకేష్ మంగళగిరి నుంచి ఇప్పటికే 10-12 వేల మెజార్టీ ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇంకా మిగిలిన రౌండ్‌లు పూర్తయ్యేసరికి కూడా లోకేష్ విజయం తథ్యమంటున్నారు అక్కడ ఉన్న నేతలైతే. ఇకపోతే వైఎస్ జగన్ ఆయనైతే పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా దాదాపు ఒక 4, 5 రౌండ్‌లు పూర్తయ్యేసరికి 6,000-7,000 మెజార్టీతో అయితే ఆయన ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అదే విధంగా షర్మిల సొంత అన్న చెల్లెలే ఈ పోటీలో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు షర్మిలకి అలాగే ఇప్పుడు అవినాష్ రెడ్డికి కూడా టఫ్ ఫైట్ అయితే ఉంది. మొదటి 2, 3 రౌండ్‌లలో అయితే అవినాష్ రెడ్డి కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత షర్మిల కూడా ఒక దఫంలో కూడా ఆమె కూడా ఆధిక్యంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే షర్మిల కూడా ఇద్దరు అయితే టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇది అటు షర్మిల గావచ్చు, ఇటు జగన్ గావచ్చు, అదే విధంగా అవినాష్ రెడ్డి గావచ్చు, వీళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఎన్నికల ప్రచారంలో గూడా వాళ్ళు కొట్టుకొని గొడవ పడడం గాని, విమర్శించుకోవడం గూడా జరిగింది. అయితే వైఎస్ షర్మిలకి ఎన్ని ఓట్లొస్తాయనేది ఇప్పుడైతే హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానన్న జగన్ ఇప్పుడు ఏమవుతుందో అయితే వేచి చూడాల్సిందే. ఎందుకంటే దాదాపు ఇప్పటికే రౌండ్‌లు పూర్తయిన కౌంటింగ్‌లో గూడా పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గన్నవరం పోటీకి వచ్చి గన్నవరం నుంచి పిఠాపురం వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి తప్పకుండా ఈ కౌంటింగ్‌లో అయితే పాల్గొంటారు. అలాగే ఇప్పుడు రేపు రామ్ చరణ్ అదే విధంగా మెగా కుటుంబ సభ్యులు కూడా రేపు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పాయకరావుపేట వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ అయినటువంటి వంగలపూడి అనిత కూడా ఇప్పుడైతే గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. 2014లో అయితే 2014-19 వరకు కూడా వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మెల్యే అయితే కొనసాగారు. అయితే 19లో కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో వంగలపూడి అనిత కొవ్వూరికి అయితే పంపించడం జరిగింది. అయినా కూడా అప్పుడు ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు 2024లో కూడా ఈ ఎలక్షన్స్‌లో ఈ రిజల్ట్ ప్రకారం చూస్తే వంగలపూడి అనిత అయితే ముందంజలో ఉన్నారు. వంగలపూడి అనిత కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు అనకాపల్లి సీఎం రమేష్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. అదే విధంగా వై నాట్ 175 అంటున్న వైఎస్ జగన్‌కి ఇప్పుడు ఎన్ని రౌండ్‌లయితే
ఇప్పుడైతే కౌంటింగ్ జరిగిందో ఎన్ని రౌండ్‌లో కూడా మనకొచ్చిన సమాచారం బట్టి దాదాపు 151 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న అయితే తప్పకుండా ఇప్పుడైతే ఓడిపోవడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నుంచి ఉన్న వీళ్ళందరూ కూడా ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉండడం జరిగింది. అటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ ఉత్తరాంధ్ర ఒకవైపు, అదే విధంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలు. అదే విధంగా అంటే ఇప్పుడు ఎప్పుడైతే మొన్న ఈ జిల్లాలు ఎక్కువైతే యాడ్ అయ్యాయో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కాకినాడ ఒక జిల్లా అయింది. అదే విధంగా రాజమండ్రి, ఈస్ట్ గోదావరి అంటే ఈ 3 జిల్లాల్లో కూడా అటు ఎంపీ అభ్యర్థి అటు ఇక కూటమి నుంచి చూసుకుంటే తంగెళ్లి ఉదయ్ శ్రీనివాస్, అదే విధంగా హరీష్ బాలయోగి అమలాపురం నుంచి పోటీ చేస్తున్న కూటమి నుంచి హరీష్ బాలయోగి కూడా ఆయనతో ముందంజలో ఉన్నారు. అదే రాజమండ్రి నుంచి బీజేపీకి అంటే పురంధేశ్వరికి కూడా టికెట్ ఇచ్చారు. ఆమె కూడా ఇప్పటితో ముందంజలో ఉన్నారు. అంటే గోదావరి జిల్లాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వీళ్ళైతే ముందంజలో ఉండడం జరిగింది. అంటే కూటమి ఊడ్చిపెట్టుకుపోయే విధంగా అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కూటమిలో ఉన్న అభ్యర్థులు ఉమ్మడి గోదావరి జిల్లాలు అటు ఉభయ గోదావరి వెస్ట్ కావచ్చు, అదే విధంగా ఈస్ట్ కావచ్చు అంటే ఈ గోదావరి జిల్లాల్లో అదే విధంగా కృష్ణా, ఉత్తరాంధ్ర వీటిల్లో ఎన్ని సీట్లు వచ్చినా సరే దాదాపు ఎవరికైతే సీట్లు ఎక్కువ వస్తాయో వాళ్ళే ప్రభుత్వం నిర్ణయించే మనం చూస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా 2019లో కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలు ఏదైతే ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఉన్నాయో అదే విధంగా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, అదే విధంగా విజయనగరం, శ్రీకాకుళం ఈ 5 జిల్లాలు అయితే ఎక్కువైతే ఎవరికొస్తాయో వాళ్ళే ఆ గవర్నమెంట్ అయితే ఫార్మ్ చేయడం జరుగుతుంది. గతంలో 2019లో కూడా వైఎస్ జగన్‌కి ఇదైతే ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. అయితే మనకొచ్చిన సమాచారం ప్రకారం అయితే ఎన్నున్నాయో ఇప్పుడే ఒకసారి చూద్దాం. ఇప్పుడే అందిన వార్త అయితే గుంటూరు నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అయితే 40,000 మెజార్టీతో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 ఎంపీ స్థానాల్లో అయితే ఎక్కువ ఎంపీ స్థానాలు టీడీపీకే అంటే టీడీపీ, జనసేన, బీజేపీకే వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. అయితే ఈ 40,000 మెజార్టీ ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే వచ్చింది. అయితే కొన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇప్పుడైతే గుంటూరు నుంచి అయితే ముందంజలో ఉన్నారు. అయితే దీంతో పాటు అటు హరీష్ బాలయోగి అమలాపురం నుంచి పోటీ చేస్తున్న హరీష్ బాలయోగి, విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్న శ్రీభరత్, అదే విధంగా శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా యువకులు 30-35 వయసున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎంపీగా గెలిచి లోక్సభకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఇప్పుడే కూడా మనకి మెజార్టీ అయితే ఎక్కువ అందరికి కనిపిస్తుంది. దీంతో కాకుండా రాయలసీమలో కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు దాదాపు అయితే ఇప్పటికే కొన్ని సర్వేల్లో కూడా మనకి వచ్చిన ప్రకారం ఏంటంటే 17-20 స్థానాల వరకు కూటమి పట్టుకెళ్ళిపోతుందనే సమాచారం అయితే ఉంది. ఇప్పుడు అది నిజమయ్యేలా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్‌లో అటు పెమ్మసాని కావచ్చు, ఇతర మిగిలిన ఎంపీ అభ్యర్థులు కావచ్చు, అటు పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా ఎంపీగా గెలిచి లోక్సభకి వెళ్ళే ఆస్కారం అయితే కనిపిస్తుంది. అయితే మరిన్ని విషయాల కోసం ఇంకా చూద్దాం. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో అదే విధంగా కేంద్ర పార్టీ ఏదైతే ఉందో పార్టీ కార్యాలయం మంగళగిరి. ఈ మంగళగిరిలో కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ నుంచి ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా మొత్తం అక్కడ జెండాలు ఎగురుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రభుత్వం స్థాపించబోతుందనే విధంగా కూడా అక్కడైతే సంబరాలు జరుపుతున్నారు. సీఎం అంటూ చంద్రబాబు నాయుడుని అయితే హర్షం వ్యక్తం చేస్తూ అయితే ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే అటు పిఠాపురంలో కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ జనసేనాని ఆయన కూడా ఇప్పుడు గెలుస్తున్నాడు. అయితే ఇదే విధంగా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట మొత్తం అయితే ఈ సంబరాలు అయితే జరుగుతున్నాయి. అయితే వై నాట్ 175 ఉన్న జగన్‌కి ఈ ఎలక్షన్‌లో కూటమి నేతలు, జనం, ఆంధ్రప్రదేశ్ జనం కూడా వీళ్ళకైతే మొత్తం చూపించడం జరుగుతుంది. ఏదైతే మేము అనుకుంటున్నామో అని చెప్పేసి జగన్ అనడం నిన్నటి వరకు కూడా ఎన్నో సర్వేలు జగన్ గెలుస్తాయన్న అయితే ఇప్పుడు ఏమంటున్నారు అయితే వేచి చూడాల్సిందే. అయితే ఇంక మరికొద్ది క్షణాల్లోనే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో అనేది అయితే ఇప్పుడు మనకి స్పష్టం కాబోతుంది. ఇంకా మరికొన్ని రౌండ్స్ ఉన్నాయి. అయితే దాదాపు 12 గంటల లోపే మనకి ఒక స్పష్టత రాబోతుంది. ఇప్పుడు రాయలసీమ విషయానికొస్తే ఏదైతే కడప, నెల్లూరు విషయానికొస్తే ఇటు నెల్లూరులో కూడా
నెల్లూరులో కూడా అయితే టీడీపీ ముందంజలో ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టే ఎవరైతే మంత్రులు ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దాడిశెట్టి రాజా, కొడాలి నాని, విడదల రజని, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వెనకంజలో ఉండడం ఆశ్చర్యం. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఈ మేమైతే సంక్షేమం ఇచ్చాం, అభివృద్ధి చేశాం అంటున్న ఈ ఎమ్మెల్యేలే, ఈ మ ఈ ఈ మినిస్టర్సే ఇప్పుడైతే ఓడిపోవడం అయితే జరుగుతుంది. మేము మా గడ్డ, అడ్డ, గడ్డ అంటున్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజైతే ఇంటికెళ్ళిపోవడం అయితే సోషల్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అయితే ఓడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కూటమి విషయానికొస్తే అటు ఇప్పుడే మాట్లాడుకున్నట్టుగా ఉత్తరాంధ్ర, ఇప్పుడు విశాఖపట్నం అయితే విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి అయితే పట్టుకెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. అటు ఈ విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, నార్త్, సౌత్ అలాగే ఎస్కోట, భీమిలి ఇవన్నీ కూడా విశాఖపట్నంలో కూటమి అయితే తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అలాగే అప్పుడు విజయనగరంలో బొత్స కుటుంబం నుంచి ఉన్న సీట్లలో ఎవరికైతే బొత్స ఝాన్సీకి అయితే విశాఖపట్నం ఎంపీగా అయితే అభ్యర్థి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గతంలో శ్రీభరత్ 2019 ఎలక్షన్స్‌లో కేవలం 4000 పైచిలుకు ఓట్లతోనే ఓడిపోయారు. ఇప్పుడు దాదాపు 25,000 మెజార్టీతో కూడా ఆయన గెలవబోతున్నారు. ఎవరైతే శ్రీభరత్ బాలయ్య బాబు చిన్నల్లుడుగా ఉన్న శ్రీభరత్ కూడా గెలవబోతున్నాడు. గోదావరి జిల్లాలకొస్తే అటు కాకినాడ, పిఠాపురం, తుని, పత్తిపాడు, జగ్గంపేట ఈ అన్ని నియోజకవర్గాల్లో 1, 2 సీట్లయితే వైసీపీకి వెళ్ళే ఆస్కారం ఉన్న మిగిలినవన్నీ కూడా కూటమికే వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే మరిన్ని విషయాల కోసం మళ్ళీ మనం అయితే అప్డేట్స్ చూద్దాం. అయితే పొద్దుటూరులో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి అలాగే 7వ రౌండ్ ముగిసేసరికి 6,287 ఓట్లయితే ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడే నరసరావుపేట కౌంటింగ్ సెంటర్ నుంచి అయితే అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాగే ప్రతి కౌంటింగ్ సెంటర్ నుంచి ఎవరైతే ఇప్పుడు కూటమి గెలుస్తుందో అక్కడ నుంచి ఎక్కడైతే గెలుస్తుందో ఎవరైతే కూటమి గెలుస్తుందో అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థులైతే ఉంటున్నారు. వైసీపీ అభ్యర్థులైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే విధంగా మనం చూస్తూనే ఉన్నాం. కొడాలి నాని, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్, ఇందాక అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి ఇలాంటి ప్రముఖులందరూ కూడా వైసీపీ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. టీడీపీ విషయానికి, అలాగే జనసేన విషయానికి, బీజేపీ విషయానికి అంటే 3 పార్టీల కూటమి విషయానికి వస్తే మాత్రం ప్రతిదీ కూడా అక్కడైతే అల్లర్లు జరగకుండా ఆ అభ్యర్థులైతే మాత్రం ఎంతో జాగ్రత్తగా అయితే ఉన్నారు. అయితే మొన్న మే 13న జరిగిన ఈ ఎలక్షన్స్‌లో రాయలసీమలో ఎన్నో అయితే గొడవలు జరిగాయి. చాలా ఇబ్బందులు జరిగాయి. అవి మళ్ళీ తలెత్తకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు రాయలసీమలోను, అటు విజయవాడ ఎక్కడైతే టఫ్ సిటీస్‌గా పేరైతే ఉన్నాయో అక్కడ కూడా కేంద్రం నుంచి బలగాలు తీసుకొచ్చి అక్కడైతే పెట్టి 144 సెక్షన్ పెట్టి అలాగే పల్నాడులో అయితే దాదాపు 5 రోజులుగా కూడా అయితే బంద్ వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ నడుస్తుంది. ప్రతి చోట కూడా ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా అయితే జరుగుతున్నాయి. అయితే మరికొంత సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఇప్పుడైతే తేలనుంది. అదే విధంగా గతంలో ఎన్నికల ప్రచారంలో చూస్తున్నట్టుగా అయితేనే లోకేష్ అయితేనేమి, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, నందమూరి బాలకృష్ణ అయితేనేమి వీళ్ళు ఎవరిని అడిగినా సీఎం అనగానే ఫస్ట్ అయితే నారా చంద్రబాబు నాయుడు చూడడం జరుగుతుంది. అయితే నారా చంద్రబాబు నాయుడు సీఎం అయినా జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడా? అలాగే డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా అవుతాడా అనేది కూడా ఆశ్చర్యంగా అవుతుంది. ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత కూడా ఎన్ని సీట్లొస్తాయి? అంటే ఎవరికి ఎన్నిస్తారు? అంటే ఇప్పుడు చాలా విషయాల్లోకొస్తే ఇప్పుడు దేవినేని ఉమ మైలవరం నుంచి దేవినేని ఉమాకైతే టికెట్ ఇవ్వలేదు. అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా టికెట్ అయితే ముందంజలో ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్‌కి అలాగే ఇప్పుడు ముందంజలో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు దేవినేని ఉమ గతంలో కూడా ఆయన మంత్రిగా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం విషయాన్ని చూసుకున్నట్టయితే ఇలాంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. దేవినేని ఉమ, అలాగే ఇటు జనసేనలో కూడా చాలా మంది అటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ ఇలా చాలా మంది వీళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇస్తారా? లేదా మళ్ళీ వాళ్ళకి మంత్రి హోదా కల్పిస్తారా? అనేది చాలా
అద్ ఆశ్చర్యంగా ఇప్పుడు ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత గూడా కూటమి నేతల్లో చాలా భయం పట్టుకుంది. ఇప్పుడే మొత్తం అందరూ గూడా ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సీటు పొందలేని వ్యక్తులున్నారో, ఎవరైతే గెలుస్తున్నారో వీళ్ళందరూ గూడా అటు టీడీపీ ఆఫీస్‌కి అందరూ పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ పాటికే చంద్రబాబు నాయుడు వచ్చున్నారు. అక్కడైతే సంబరాలు జరిగిపోతున్నాయనే చెప్పాలి. ఇప్పటికే మనం అటు ప్రతి సోషల్ మీడియాలో గూడా ప్రతి ఒక్కరు ఇదే అయితే చూస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత సంక్షేమం జేసినా, ఎంత అభివృద్ధి చేసినా, నవరత్నాలిచ్చినా ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోతున్నాడు? ఎందుకంటే ఓటమికి దిశలుగా ఎప్పుడైతే వేస్తున్నాడో అందరికి ఇప్పుడు ఇదే ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం రాజధాని ఒకటైతే పోలవరం 2. అలాగే నవరత్నాలు గూడా పూర్తి స్థాయిలో, క్షేత్ర స్థాయిలో అందరికీ చేరకపోవడం గూడా ఇదొక ప్రధాన సమస్యగానే చెప్పుకొని తీరాలి. అదే విధంగా నూతనంగా రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ కూడా రాజధాని లేకపోవడం అనేది చాలా ఇబ్బంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2 రోజుల క్రితమే మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే ఉంది. అది కూడా పూర్తిగా అయిపోయింది. 2014 నుంచి 2024 వరకు కూడా జూన్ నుంచి జూన్ వరకే ఇదైతే ఉంటుందని చెప్పేసి అప్పుడు ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. అయితే 10 ఏళ్లు పూర్తయిపోయింది. రాజధాని ఎటూ తేలలేదు. 2014లో నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా తీసుకురావడం జరిగింది. దానికి అప్పుడు నరేంద్ర మోడీ గూడా వచ్చారు. అప్పుడు జగన్ గూడా దీన్ని ప్రతిపాదిస్తున్నాం మాకిష్టమే అని చెప్పడం గూడా అది అయితే అంతా బావుంది. ఆ తర్వాత 2019 తర్వాత జగన్ గెలిచిన తర్వాత, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఆగిన తర్వాత 3 రాజధానులు పెట్టడం గూడా అదొక ప్రధాన సమస్యగా తయారైంది. ఇప్పటికీ రాజధాని లేకపోవడం అనేది చాలా ఇబ్బంది. రాష్ట్రానికి, రాష్ట్ర యువతకి గూడా చాలా ఇబ్బంది. వచ్చిన కంపెనీలు వెళ్ళిపోవడం, వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోవడం అనేది ఎన్నో ఇబ్బందులకు గురైంది రాష్ట్రం గూడా. యువత అయితే పక్క రాష్ట్రాలకి వెళ్ళే దుస్థితయితే ఏర్పడింది. అదే విధంగా ఇదంతా ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. రెండోదేంటంటే దాదాపు 70-75% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కేవలం 3-4% మాత్రమే పూర్తి చేయడం అనేది అది ఇంకో ప్రధాన సమస్యగా తయారైంది. ఎందుకంటే పోలవరంలో 2014 నుంచి 2019 వరకు 70% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత 2019లో 5% కూడా పూర్తి చేయనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడా అదొక ప్రధాన వైఫల్యమే చెప్పుకోవాలి. దానికి మంత్రులుగా చేసిన అటు చాలామంది మంత్రులు గావచ్చు, అంబటి రాంబాబు గావచ్చు, అదేవిధంగా అనిల్ కుమార్ గావచ్చు, 1%, 2%, 0.5% అన్న వాళ్ళు గూడా మేము ఎలాగైనా పూర్తి చేసి తీరుతాం పోలవరం అనేది కూడా ప్రధాన సమస్యే, ప్రధాన వైఫల్యమే అవుతుంది అనేది గూడా రాష్ట్ర ప్రజలు నమ్మారు. అదే విధంగా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి 1 గంట, 2 గంటల వరకు కూడా ఓటింగ్ అయితే జరిగింది. ఆ ఓటింగ్‌లో వర్షం పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్నో అల్లర్లు జరిగినా కూడా అక్కడైతే ఓటింగ్ జరిగింది. అంత కసిగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లయితే వేశారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్న మన ఈ ఫలితాలు దాదాపు ఎన్నో రౌండ్‌లయితే పూర్తయింది. ఇంకా మరిన్ని రౌండ్‌ల కోసం ఏది ఆధిక్యంలో ఉందో మరొకసారి చూద్దాం. పొన్నూరులో పూర్తయ్యేసరికి ధూళిపాల నరేంద్ర అయితే 6,996 ఆధిక్యంలో అయితే ఉన్నారు. అయితే జనసేనకు 24 సీట్లయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 3 సీట్లయితే బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఈ 21 సీట్లలో జనసేన ప్రతిది కూడా ఆధిక్యంలో ఉండడం జరుగుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న జనసేన ఇప్పుడు దాదాపు 21 సీట్లలో ఎన్నైతే 18 చోట్లయితే ఆధిక్యంలో ఉందని చెప్పేసి మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. 21 సీట్లు అంటే ఒక 3 సీట్లు తప్ప 18 సీట్లలో కూడా ఆధిక్యంలో జనసేన ఉంది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం మాత్రమే అని కాకుండా అటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన సీట్లలో 18 సీట్ల ఆధిక్యం అయితే ఉంది. అయితే ఎన్ని సీట్లు గెలిస్తే అన్ని మంత్రి పదవులు దక్కుతాయా అనేదైతే రెండో అంశంగా మనం చెప్పుకుందాం. అయితే ఈ జనసేన షర్మిల ఇప్పుడు జనసేన విషయం పక్కన పెడితే షర్మిల కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాష్‌కి అయితే 22,674 ఓట్లతో అయితే లీడింగ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి 1,04,227 ఓట్లున్నాయి.
ఇప్పుడు షర్మిల ఎవరైతే వైఎస్ షర్మిల 14,000 ఓట్లు మాత్రమే ఉన్న డిపాజిట్లు గూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది. దాదాపు అయితే ఇప్పుడు షర్మిల గూడా షర్మిల అయితే ఓడిపోయే దిశగా ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఇప్పుడు గెలిచే అవకాశాలయితే మనకు కనిపిస్తున్నాయి. కూటమిలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ మూడిట్లో కూడా దాదాపు 130-150 వరకు వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. అయితే వైసీపీ కేవలం 22 సీట్లు మాత్రమే ఆధిక్యంలో ఉండడం జరుగుతుంది. అయితే 2019లో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుందంటే రిపీట్ అవుతుందని చెప్పాలి. కాకపోతే అటు ఇటు రివర్స్ అయితుందనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 150 సీట్లు పైగా వచ్చే ఆస్కారం అయితే కూటమికి కనిపిస్తుంది. 20-23 స్థానాలు వచ్చే అవకాశం అయితే వైసీపీకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కూటమిలో గెలిచిన తర్వాత సీఎం ఎవరవుతారు? డిప్యూటీ సీఎం ఎవరవుతారనేది ఆశ్చర్యంగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్. అదే విధంగా సీఎం అయితే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో ఉంది. అయితే ఇప్పుడు ఈ బీజేపీ కూటమి బీజేపీ ఎవరైతే కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీలు అయితే ఉన్నారో దీంట్లో ఇమడ్డం కష్టం అంటున్న నేతలు అసంతృప్తి ఉంటుందా అనేది గూడా ఒక ప్రధాన అంశం గూడా అయితే మనం చెప్పుకోవాలి. ప్రధాన అంశంలో కార్యక్రమంలో అయితే మనం చూసుకుంటే జనసేన, తెలుగుదేశం, ఇటు బీజేపీ. బీజేపీకిచ్చిన సీట్లలో అటు ఈ ఎంపీ టికెట్‌లో అయితే ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరి అయితే ముందున్నారు. అలాగే సీఎం రమేష్ గూడా అయితే ఆధిక్యంలో ఉండడం అయితే మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేల్లో గూడా ఇటు కైకలూరు కామినేని శ్రీనివాస్ గూడా ముందంజలో ఉన్నారు. అదే విధంగా విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గూడా అయితే ఇప్పుడైతే ఒక టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఉన్న సీట్లు అటు కుప్పం, ఇటు మంగళగిరి నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో లోకేష్, అదే విధంగా హిందూపురం టీడీపీ కంచుకోట అయినటువంటి హిందూపురం గూడా నందమూరి బాలకృష్ణ, అలాగే నందమూరి బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు ఎవరైతే లోకేష్, అలాగే చిన్నల్లుడు శ్రీభరత్ వీళ్ళందరూ గూడా గెలిచే ఆస్కారాలయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా టీడీపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు, అచ్చెన్నాయుడు గూడా అక్కడి నుంచి గెలవడం కనిపిస్తుంది. అలాగే ఎర్రంనాయుడు కొడుకు ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఇప్పటికే 2 సార్లు ఎంపీ గెలిచారు. ఇప్పుడు మూడోసారి గూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడోది ఎవరైతే ఉన్నారో. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే మనకి యనమల కుటుంబంలో యనమల రామకృష్ణుడు చిన్నల్లుడు మహేష్ కుమార్ యాదవ్‌కయితే ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గూడా అయితే ఆహ్, అక్కడైతే పెద్ద టఫ్ ఫైట్‌లో ఉన్నారు. అదే విధంగా యనమల దివ్య ఎవరైతే యనమల రామకృష్ణుడు పెద్ద కూతురున్నారో, సొంత నియోజకవర్గంలోనే యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గంలోనే ఆమె అయితే పోటీ చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక చిక్కయితే ఉంది. గత 42 సంవత్సరాలుగా యనమల రామకృష్ణుడికి వెన్నంటే ఉంటూ సొంత తమ్ముడే యనమల కృష్ణుడే ఎలక్షన్‌లు జరుగుతున్న ఆఖరి వేళలో కేవలం 10, 15 రోజుల ముందే యనమల కృష్ణుడు అయితే వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇదొక ప్రధాన సమస్య. ఎట్టి పరిస్థితిలో దాడిశెట్టి రాజా గెలుస్తాడు అనే విషయం అయితే అక్కడ ప్రజల నాని ఉంది. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం గత 4వ రౌండు, 5వ రౌండ్‌లో వరకు కూడా యనమల దివ్య అయితే ఆధిక్యంలో 500-600 ఓట్లయితే ఆధిక్యంలో ఉన్నారు. యనమల దివ్య అయితే. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే యనమల రామకృష్ణుడు వియ్యంకుడు ఎవరైతే పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో 2014-19 ఆ వ్యవధిలో అయితే ఒక సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మహేష్ కుమార్ యాదవ్‌కి ఆయన కొడుక్కి ఒక టికెట్ ఇచ్చారు. అలాగే యనమల రామకృష్ణుడికి గెలిచినా, ఓడినా ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్సీ హోదాలోనో, లేదా ప్రతిపక్ష హోదాలోనో, లేదా పోలిట్ బ్యూరో సభ్యుడిగానో ఎప్పుడూ ఆయన అధికార లాంఛనాలతోనే ఉంటారు. అయితే ఇప్పుడు దివ్య ఈ 4 టికెట్లు కూడా కుటుంబం నుంచి ఉన్నాయి. అయితే 2009 నుంచి కూడా యనమల రామకృష్ణుడు ఓడిపోతూనే ఉన్నాడు. ఓడిపోయినప్పటికీ కూడా 2014 నుంచి 2019 వరకు కూడా యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు 19లో కూడా యనమల రామకృష్ణుడు సోదరుడు
యనమల కృష్ణుడైతే ఓడిపోయారు. అలాగే 14లో కూడా ఓడిపోయారు. 2009లో కూడా రామకృష్ణుడు అంటే దాదాపు 15 ఏళ్లుగా కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. యనమల కుటుంబం ఓడిపోతూనే వస్తుంది. ఇప్పుడు గెలిస్తే యనమల దివ్య గెలిస్తే యనమల రామకృష్ణుడు తప్పకుండా మినిస్టర్ అవుతాడనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత కావాల్సిన వ్యక్తుల్లో యనమల ఒకరనే చెప్పుకోవాలి. గతంలో ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన స్పీకర్ అయినప్పటి నుంచి కూడా చంద్రబాబు వెంటే యనమల రామకృష్ణుడు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇదొక సమస్య అయితే, ఇప్పుడు మిగిలిన ఆ 16 రౌండ్‌లలో పూర్తయ్యేసరికి యనమల దివ్య గెలిస్తే తప్పకుండా రామకృష్ణుడు మినిస్టర్ అవుతాడని అయితే చాలామంది చెప్తున్నారు. ఇన్ కేస్ 2014లో దాడిశెట్టి రాజా గెలిచారు. 2019లో గూడా దాడిశెట్టి రాజా గెలిచారు. ఇప్పుడు ఈ అన్ని రౌండ్‌లు పూర్తయ్యేసరికి దాడిశెట్టి రాజా గెలిస్తే హ్యాట్రిక్ అయితే కొడతారు. ఒక 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న యనమల కుటుంబానికే గట్టి పోటీ ఇస్తారని చెప్పాలి. ఎందుకంటే గతంలో 2 సార్లు గూడా ఆయనైతే ఓడించారు. ఇప్పుడు ఓడిపోతే ఆయన దాడిశెట్టి రాజా గెలిస్తే ఆయనైతే హ్యాట్రిక్ కొడతారు. తప్పకుండా జగన్ దృష్టిలో అయితే ఆయన ఉంటూనే ఉంటారు. అదే విధంగా దివ్య గెలిస్తే తప్పకుండా రామకృష్ణుడు మినిస్టర్ అవుతాడు. ఇది అయితే ఇంకా మిగిలిన రౌండ్‌లు ఒకసారి చూద్దాం ఎన్ని రౌండ్‌లయితే ఉన్నాయో. రాయలసీమ, రాయలసీమ రతనాల సీమ అంటున్న వైఎస్ జగన్, రాయలసీమ అడ్డా, పులివెందుల ఇదంతా మాదే అంటున్న వైఎస్ జగన్‌కైతే ఇప్పుడు చుక్కలు కనిపించనున్నాయి. ఎందుకంటే ఈ రాయలసీమలో గూడా కూటమి అభ్యర్థుల హవా అయితే నడుస్తుంది. ఈ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ గూడా అనూహ్య విజయాలైతే చేస్తున్నారు. దక్షిణ కోస్తాలో గూడా కూటమి అభ్యర్థుల విజయం డంకా అయితే మోగుతుంది. ఉత్తరాంధ్రలో కూడా పూర్తి ఆధిక్యత అయితే ఉంది. ఇందాకే చెప్పినట్టుగా 25 ఎంపీ సీట్లు ఎవరైతే ఉన్నారో లోక్సభ స్థానాల్లో దాదాపు 20 సీట్లు కూడా కూటమికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ 3 నియోజకవర్గాలైతే ఉన్నాయి. అయితే దీంతో పాటు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ నాయుడు. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు 8039 ఓట్ల మెజార్టీతో అయితే ఉన్నారు. అలాగే అటు వెస్ట్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే సెంట్రల్‌లో కూడా బోండా ఆధిక్యంలో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి 6 రౌండ్లు పూర్తయ్యేసరికి లక్ష్మీనారాయణకు 13,119 ఓట్లయితే వచ్చాయి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం విడదల రజని వర్సెస్ గల్లా మాధవి. ఇద్దరు కూడా గట్టి పోటీ అనే చెప్పాలి. కాకపోతే విడదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్‌కైతే రావడం జరిగింది. కాకపోతే గల్లా మాధవికి దాదాపు 11,119 ఓట్లయితే వచ్చాయి. అంటే 5,807 ఆధిక్యంలో అయితే గల్లా మాధవి ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 155 సీట్ల ఆధిక్యంలో అయితే కూటమి ఉంది. అయితే 155 ఆధిక్యంలో ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమికే మొగ్గు చూపుతున్నాయి. గతంలో 151 సీట్లు ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికైతే వచ్చాయో, ఇప్పుడు దానికంటే ఎక్కువ సీట్లే ఇప్పుడు కూటమికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఊడ్చిపుట్టుకుపోయే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుంది. మొత్తం అటు ఎంపీ సీట్లయితే అవనివ్వండి, అలాగే అసెంబ్లీ సీట్లయితే అవనివ్వండి, మొత్తం అన్నీ కూడా కూటమికే మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలు ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నుంచి మిగిలిన ఎంపీల వరకు, ఎమ్మెల్యేల వరకు. అదేవిధంగా విజయనగరం అటు బొత్స ఎవరైతే ఉన్నారో మా కుటుంబం మేము అంటున్న మొత్తం మేమే గెలుస్తాం అంటున్న బొత్స కాకుండా మిగిలిన అవన్నీ కూడా ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైసీపీలో ఏవైతే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఇటు బొత్స పేరుగాంచిన వ్యక్తుల్లో వీరైతే ముందే కనిపిస్తున్నారు. మరొక ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగిలిన చోట్ల కూడా ఓడిపోతారా, గెలుస్తారా అనేదైతే ఎటువంటి సందేహాలు లేవు. చాలా వరకు ఇప్పుడే చెప్పుకున్న 151 సీట్లయితే
150-155 వరకు కూటమైతే ఊడ్చిపెట్టుకుపోయే మనకి ఆస్కారం అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఎంపీ సీట్లు ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే 20 ఇంకా ఎక్కువైతే మిగిలిన రౌండ్‌లు పూర్తయ్యేసరికి 20-21 సీట్లు కూడా లోక్‌సభకొచ్చైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నెల్లూరు విషయానికొస్తే ఆత్మకూరు నాలుగో రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థికైతే 1600 మెజార్టీతో అయితే ఉన్నారు. సర్వేపల్లి అయితే 6 రౌండ్‌లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి ఆధిక్యత అయితే ఉంది. దాదాపు ఖరారైపోయినట్లే మొత్తం 175 సీట్లలో 155 నుంచి వీలైతే 160 సీట్లు గూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కూటమికి. అయితే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రులు గావచ్చు, మిగిలిన వాళ్ళు గావచ్చు, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగానే ఎమ్మెల్సీ అభ్యర్థులు గానివ్వండి, అలాగే ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు గావచ్చు, అలాగే మంత్రి పదవి కోసం ఎవరైతే ఆరాట పడుతున్నారో, కుతూహల పడుతున్నారో వాళ్ళందరూ గూడా ఇప్పుడైతే కేంద్ర పార్టీ కార్యాలయం టీడీపీ మంగళగిరిలో అయితే అందరూ సమావేశమయ్యారు. సమావేశం కాబోతున్నారు కూడా. చాలా వరకు ఇప్పుడు అక్కడే ఉన్నారు. అందరూ కూడా అప్పుడే మంత్రి పదవులు కూడా ఆశించే వ్యక్తులు కూడా మనకైతే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన నుంచి కూడా ఎవరో ఊహించని ఎన్నో విమర్శలు, ఎన్నో కష్టాలు, నాలుగో పెళ్ళని, మూడో పెళ్ళని, పెళ్ళిళ్ళని చెప్పేసి సొంత వ్యక్తిగత దూషణలు చేస్తున్న వైసీపీకి కానివ్వండి, ఈరోజు జనసేనలో దాదాపు 18-19 సీట్లు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా అత్యధిక మెజార్టీతో దాదాపు 30,000-40,000 మెజార్టీతో కూడా గెలిచే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేనలో మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా గెలిచే ఆహ్, గెలుపు గుర్రాలనే చెప్పుకోవచ్చు. ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యక్తిగత దూషణలు చేసినప్పటికీ కూడా సీట్లు తక్కువ తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో ఆధిక్యం జనసేనకే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేనకు 30 సీట్లిస్తారా? 40 సీట్లిస్తారా? అని ఒక హాట్ టాపిక్ ఎన్నికల ప్రచారానికి ముందే మనకు జరిగినప్పుడు, అప్పుడు కేవలం 24 సీట్లు మాత్రమే జనసేన పవన్ కళ్యాణ్‌కిచ్చారు. అందులో తర్వాత బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత 3 సీట్లయితే మళ్ళీ బీజేపీకి త్యాగం చేయడం జరిగింది. ఈ 3 సీట్లయితే బీజేపీకి త్యాగం చేసిన తర్వాత కూడా 21 సీట్లలో కూడా జనసేనకు 18 సీట్లిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జనసేనకి ఇలా ఉండగా మిగిలిన ఏ అయితే అభ్యర్థులు కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు వైసీపీ కూడా 20-25 సీట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటుందా? లేదా? అని ఇందాకటి వరకు జరిగింది కాదని చెప్పాలి. తప్పకుండా కూడా ప్రతిపక్షంలో జగన్ ఉంటారు. అయితే ఇప్పుడు 20-25 సీట్లు వచ్చే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ అయితే ఊహించినటువంటి పరాజయాన్ని అయితే అందుకోనున్నారు. అయితే మరిన్ని విషయాలు చూడడానికి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక్కసారి మళ్ళీ చూద్దాం. లీడింగ్ 152కెళ్ళింది. ఇప్పుడే మొత్తం 175కి. కూటమికైతే లీడింగ్ 152కెళ్ళింది. టీడీపీకైతే 127, అలాగే జనసేనకైతే 19, బీజేపీకైతే 6, అలాగే వైసీపీకి మాత్రం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా 23 సీట్లయితే మనకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంపీ సీట్ల విషయానికొచ్చేసరికి 25 సీట్లలో దాదాపు 19-20 సీట్లయితే కూటమికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన 5 కూడా అటు రాయలసీమ గావచ్చు, మిగిలిన వాటిల్లో గావచ్చు, పవన్ కళ్యాణ్‌కి అదే విధంగా జనసే ఆహ్, వైసీపీకి వెళ్ళే అవకాశాలయితే కనిపిస్తున్నాయి. అయితే 2019-2024లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో, గోదావరి జిల్లాల్లో పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, అదే విధంగా ఇటు మిగిలిన నియోజకవర్గాల్లో అటు కొడాలి నాని, విడదల రజని, ఇటు దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన వీళ్ళందరూ గూడా వెనకాతలున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముందంజలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా గెలుస్తున్నారు.
మిగిలిన వాళ్ళైతే చాలా మంది ఓడిపోతున్నారనే మనకైతే ఇప్పుడు చాలా రౌండ్‌లో అయితే తేలిపోయింది. కూటమైతే బలంగా గెలుస్తుందనే చెప్పుకోవాలి. అయితే మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్.